జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జరిగిన లిక్కర్ కేసుల్లో ఈడీ చేసిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా జరుగుతున్న ఈ లిక్కర్ కేసు విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లాంటి వారి విచారణ ఇప్పటికే పూర్తి కాగా మరికొందరు నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు కూడా చూస్తున్నాం. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది, ఇంకొందరు అరెస్ట్ కాబోతున్నారని. తాజాగా ఈడీ విచారణ ముగిసింది. ధనుంజయ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడిని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుండి ముడుపుల వసూళ్లపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వసూళ్లలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ వర్గాలు గుర్తించాయి. మద్యం ముడుపుల సొమ్మును బినామీల పేర్ల మీద పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. ఆ సొమ్మును ఎక్కడికి ఎలా తరలించారు అనే అంశంపై పూర్తి ఆధారాలతో ఈడీ ఆ ముగ్గురిని ప్రశ్నించినట్లు సమాచారం. 2019-24 మధ్య కాలంలో బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ గుర్తించింది. నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మరో 2 కీలక నిందితులను విచారించే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అనుచరుల పాత్రపై కూడా ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వవద్దని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం వస్తోంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం స్కామ్లో సుమారుగా సిట్ 3,500 కోట్ల రూపాయల ముడుపుల మీద విచారణ చేస్తా ఉంది. కానీ 40,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని అనధికారిక వర్గాల సమాచారం. బాక్సుల మీద కమిషనర్ రూపాయన తీసుకున్న సొమ్మే 3,500 కోట్ల రూపాయలు. రవాణా మీద కూడా ఆనాడు జరిగిన రవాణా మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అక్కడ కూడా విపరీతంగా ముడుపులు అందాయన్న సమాచారం కూడా సిట్ వద్ద ఉంది. ముడి సరుకుల నుండి మద్యం షాపుల వరకు ప్రతి అంశంలోనూ లూటీ జరిగింది. ఆ లూటీ చేసిన సొమ్ము జగన్ రెడ్డి రూటింగ్ చేశాడు. అంత లోతుగా ప్రస్తుతం విచారణ జరగకపోయినా ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ ని బయట పెట్టిన తర్వాత, రూటింగ్ చేసిన విధానాన్ని, పెట్టుబడులు పెట్టిన తీరుని బహిర్గతపరిచిన తర్వాత, కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత మిగతా అంశాల మీద కూడా లోతుగా విచారణ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచాడు జగన్ రెడ్డి అన్న వాస్తవ వివరాలని బహిర్గతపరిచే అవకాశం ఉంది. 40,000 కోట్ల రూపాయలకు పైగానే 32,000 మంది ప్రాణాలు తీసి 5 లక్షల మంది ఉసురు పోసుకుని ఇవాళకి సుమారుగా 2-3 లక్షల మంది మంచాలకు పరిమితమయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కిడ్నీ వ్యాధులతో, లివర్ వ్యాధులతో లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. లక్షల మంది ఉసురు పోసుకుని సంపాదించిన వేల కోట్ల రూపాయలతో జగన్ రెడ్డి ఏం చేద్దాం అనుకున్నాడో, ఏం సాధిద్దాం అనుకున్నాడో ప్రజలకు అర్థం కాని ప్రశ్న. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఏ వ్యవస్థను వదిలిపెట్టల. ఇసుక, ఎర్రమట్టి, క్వాడ్, లిక్కర్, భూములు, ఆఖరికి టీటీడీ, ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా మహాపాపం చేసి దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మెడకి తాళెగుడులా చుట్టుకుంటున్నాయి కేసులన్నీ. ఒక్కొక్క దోపిడీ బయటకు వస్తా ఉంటే ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతా ఉంది. తండ్రి పోయిన బిడ్డ కదా అని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే అదే చివరిసారి చేసుకుని ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్ల రూపాయల సంపదని విదేశాలకు తరలించి ఇంకా తగుదనమంట సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాన్ని దుమ్మెత్తి ఓస్తున్నారు ప్రజలు. జగన్ రెడ్డికి అవన్నీ చూస్తున్నా కూడా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గన్నట్టు వ్యవహరిస్తున్నాడు. అన్ని దోపిడీల్ని క్షమించిన ప్రజలు దేవదేవుడి విషయంలో మాత్రం జగన్ రెడ్డిని క్షమించే అవకాశం ఎక్కడ కనబడట్లేదు. ఆ దేవదేవుడి భక్తులు, హిందూ సంఘాలు, హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఓటు అడిగే పరిస్థితి ఉంటే, అడిగే టైంకి జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఎలా సమాధానం చెప్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.